ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రధానమైన సమస్య జనాభా తగ్గుదల, డిక్లైనింగ్ బర్త్ రేట్స్. చైనా, సౌత్ కొరియా, జపాన్ ఇలా చాలా దేశాల్లో ఈ సమస్య వెంటాడుతుంది. దాంతోపాటు యూరోప్లో కూడా కొన్ని దేశాల్లో ఇదే సమస్య. యూరోప్లో చాలా దేశాలు ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఎవరైతే వలస వస్తారో వాళ్ళపైన ఆధారపడుతున్నాయి సంఖ్య కోసం, పనుల కోసం, ఈవెన్ వాళ్ళ సప్లై చైన్స్ నడిపించుకోవడం కోసం. హంగేరీ ఈ విషయంలో నిన్న ఒక విభిన్నమైన నిర్ణయం తీసుకుంది. హంగేరియన్ ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బాన్ నిన్న ఒక డిక్లరేషన్ చేశారనమాట. ఎవరైతే మహిళలు హంగేరీలో 4 అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో జీవితాంతం వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అంట. ఆయన ఒక మాట అన్నారు, యూరోప్ ఈజ్ అట్ ద హిస్టారిక్ క్రాస్ రూట్స్. యూరోప్లో యూరోపియన్ జనాభా మైనారిటీ అయిపోతున్నారు, నాన్ యూరోపియన్స్ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. చాలా యూరోప్ దేశాలు ఇమిగ్రెంట్ జనాభా మీద ఆధారపడుతున్నాయి. కానీ హంగేరీ మాత్రం హంగేరియన్ చిల్డ్రన్ కావాలి, హంగేరీకి మేము డిఫరెంట్గా ఆలోచిస్తున్నామని చెప్పి ఇలా వినూత్నమైన అనౌన్స్మెంట్స్ కొన్ని చేశారు. అంతేకాదు, ఎవరైతే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండి ఎక్కువ మంది పిల్లలు ఉండి పెద్ద పెద్ద కార్లు కొంటారో వాళ్ళకి ప్రత్యేకమైన సబ్సిడీలు, రాయితీలు కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా హంగేరీలో పిల్లల్ని పెంచడం భారం కాకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా హంగేరీ ప్రభుత్వమే 21,000 క్రెచ్లు ఏర్పాటు చేస్తంట. హంగేరీలో జనాభా 1 కోటి కన్నా తక్కువే, 96.4 లక్షల మంది. జనాభా పెంచకపోతే హంగేరీలో రేపొద్దున చాలా పెద్ద క్రైసిస్ వస్తుందని, ఇమిగ్రెంట్ జనాభా పైన ఆధారపడవలసి వస్తుందని వీళ్ళు వాపోతున్నారు. ఇంతేకాదు 2019లో కూడా హంగేరియన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకుంది. ఎవరైతే మహిళలు 41 సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారో వాళ్ళకి రుణం, సబ్సిడీతో కూడిన రుణం ఒకటి ఇస్తుంది అనమాట. 10 మిలియన్ ఫోరిన్స్ అనమాట, అంటే దాదాపు $33,000. ఒకవేళ కనుక వీళ్ళు 2 పిల్లల్ని కంటే వాళ్ళకి 1/3 ఆఫ్ ద రుణం వేవర్ అయిపోద్ది, మాఫీ చేసేస్తారు. ఒకవేళ 3 పిల్లల్ని కంటే పూర్తిగా రుణమాఫీ చేస్తారు. సో హంగేరీలో పుట్టిన పిల్లల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అనమాట. వాళ్ళకి ఇమిగ్రెంట్స్ వద్దంట. హంగేరీ ప్రధాని ఏం చెప్తున్నారంటే, క్రిస్టియన్స్ యూరోప్లో మైనారిటీస్ అయిపోతున్నారు, నాన్ క్రిస్టియన్స్ పెరిగిపోతున్నారు. ఈ భావజాలం కూడా అక్కడ ఎక్కువ పెరిగిపోతుంది. మీరు గమనిస్తే మా దేశం, మా కల్చర్, మా దగ్గర పుట్టిన జనాభా మాకే. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో, బ్రిటన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇదే పెద్ద సమస్య కాబోతుంది. ఇమిగ్రెంట్ పాపులేషన్ అనే అంశం మీదే ప్రెసిడెంట్ ఎన్నికలు, ప్రైమ్ మినిస్టర్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇటువంటి సమయంలో హంగేరీ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. యూరోప్లో బర్త్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఐరోపాలో జనాలు బాగా తగ్గిపోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్లో ఈ సమస్య చాలా ఎక్కువ ఉంది. దాంతో ఇమిగ్రెంట్స్ని అలౌ చేస్తున్నారు, వలసలు చాలా పెరిగిపోయాయి. జనాభా పెంచుకునేందుకు వలసదారులను, ఎవరైతే ఇమిగ్రెంట్స్ వస్తున్నారో వాళ్ళని ఈ కంట్రీస్ ఇన్వైట్ చేస్తున్నాయి. ఎక్కువ మంది వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తున్నాయి అనమాట. అయితే చాలామంది యువతీ యువకులు కెరీర్ పరంగా కానీ, ఫినాన్షియల్ పరంగా కానీ, ఇతర ఆలోచనలతో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఎక్కువ మంది పిల్లల్ని కంటానికి ఇష్టపడలేదు. దాన్ని ప్రమోట్ చేయడానికి కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనమాట. విభిన్నమైన ఆలోచనలతో, విభిన్నమైన ప్రామిసులతో ముందుకు వస్తున్నాయి. కనీసం 4 పిల్లలు లేదా అంతకంటే ఎక్కువ మంది కనుక కంటే హంగేరీలో మాత్రం మహిళలకు కంప్లీట్గా లైఫ్ టైం ట్యాక్స్ ఎగ్జంప్షన్, పూర్తిగా జీవితకాలం ట్యాక్స్ని మినహాయిస్తున్నారనమాట.